నోటి మీద చెయ్య వేసి ఆశ్చర్యపోతారు. నోటి మీద చెయ్య వేసి ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఇంతకంటే ఇంకేమీ పూర్ణం కాదు. ఎంతమంది మీ మీద కొంచెం ఎగిరితే హల్లెలూయా మీతో డబ్బు పరిగెత్తుకు రాబోతుంది. ఏమొద్దు, అభిషేకం అనుకుంటే చాలు. అభిషేకం అనుకుంటే చాలు. ఎట్లా వచ్చిందా ప్రమాణ స్వీకారం చేయబోతుంది. భయం మారుతుంది, నీ డ్రెస్ మారుతుంది, నీ సురుగు మారుతుంది, నీ సమయం మారుతుంది. చెప్పు, నా భయంగా కొత్తగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా మహిమ అనండి, నా మహిమ యేసు పంపిన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కారులన్నీ ఉన్నా, పొలాలన్నీ ఉన్నా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి 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 ఎంతమంది దేవుడిగా ఆనందిస్తున్నారు. నిజంగా చప్పట్లు కొడుతున్నారు. భారతదేశానికి గొప్ప రుచి రాబోతుంది. ఐశ్వర్యం రాబోతుంది, ఐశ్వర్యం రాబోతుంది, ఆశీర్వాదం రాబోతుంది. ఈనాడు ముట్టిగా దేవుడు వేసి ఇప్పుడే సంతలోనే చేస్తున్నాడు. ఇప్పుడు నీ ధైర్యం మీద దేవుడు చెయ్యి వేశాడు. ఇప్పుడే యేసుని ఆత్మని దేవుడు చెయ్యి వేశాడు. ఆయన చెయ్యబడుతుంది. నేను చూస్తున్నాను, నీ దర్శనంలో చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి నేనేదో కావాలని చెప్పలేదు, నీ పోగొట్టు మీద చెయ్యి వేస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. పక్కవద్ద చెప్పు, ఆస్తి ఖర్చులు కాదు, ఆస్తి ఖర్చులు. హల్లెలూయా, ఆస్తికలు కాదు చెప్పు. హల్లెలూయా, ఆస్తి ఖర్చులు. హల్లెలూయా. ఈ రోజు నేను వంటలే అదా చెప్పా, ఈ రోజు నేను వంటలే, ఒకప్పుడు వంటలే, ఇప్పుడు సైన్యము.
పోతాయి 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 నొప్పులన్నీ పోతాయి. వస్తాయి 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 కప్పులు కప్పులు వస్తాయి. ఎప్పుడు పోయి కప్పులు వస్తాయి. ఆమె కప్పు ఊరికినే రాదు. ఈ లోకంలో ఏదో గెలవాలి. అవునా? అవునే కదా. కానీ నీ పక్షంగా నా పక్షంగా ఏసే గెలిచేసాడు. నువ్వు గెలవచ్చిన పనిలేదా? నువ్వు నిలబడుకొచ్చావా? అప్పుడు ఇచ్చేస్తాడు ఏసయ్య. కప్పులు 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 కప్పులు. నీకు ఎప్పుడు ఏం కావాలో ఇవ్వడానికి ఏసయ్య నిన్ను బిడ్డగా పిలిచేది. తప్పని పెట్టి నీ కొడుకు ఇస్తున్నాడు ఏసయ్య. నీకు బిడ్డనిస్తున్నాడు ఏసయ్య. కరుకనిస్తున్నాడు ఏసయ్య. ధనధాన్యాన్ని సమృద్ధి దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. నీ భార్యను వెతుకుంటూ రాబోతున్నాడు. నీ భర్తని వెతుకుంటూ రాబోతున్నాడు. నీ ఉద్యోగుని వెతుకుంటూ రాబోతుంది. నీ ఫైనాన్స్ చెప్పండి. నాపై ఉన్న అభిషేకము నాకు తెలిసిన అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఖాళీ అయిపోవాలి అనండి కదా రానా? ఖాళీ అయిపోవాలి. ఎలాగండి? ఖాళీ అయిపోవాలి. నా యేసు వైపు చూడాలి. అప్పుడు నేను అనుకున్న దానికంటే విలువైనది శ్రేష్టమైనది చెప్పు కూతురా, చెప్పు. నువ్వు చెప్పడం తీసుకొస్తున్నావు. నువ్వు చెప్పి పట్టుకురాదమ్మా. ఇంకేమి చేయవచ్చు? నువ్వు చెప్పి పట్టుకుని నన్ను ఒకటి అడుగుతున్నాడు. సాక్ష్యం మాత్రం చెప్పు. నిన్ను ఎలా చేయబోతున్నాడు తెలుసా? రాజ మొగటం లేని మహారాజుగా చేయబోతున్నాడు. ఎంతమంది విశ్వాసంతో అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్క విశ్వాసం ఉంటే ఎలా అనుకుంటుందంటే ఇలాగా ఉంటాడు. అవునా? నిజమే? నిజమేనా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా అంటే అప్పుడు దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే దేవుడికి విశ్వాసస్తున్నాడు. నేను ఎవరికి మాత్రం దేవుడు ముందుకే నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ చెయ్య పండుగను నడిపిస్తున్నాడు. మనసా మనసా నిన్ను నడిపించేసి ఉండగా నీకు భయపడుతుంది. మనసా కూలిపోకే మనసా. హల్లెలూయా. కొంతమంది పువ్వులాగా అలా అందంగా ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు చూసినా వెళ్ళిపోరు కానీ సువాసన మాత్రం లేదు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. కొమ్మ మాత్రం ఆకు మాత్రం ఎంత మంచిగా ఉందో కానీ స్మరణ లేదు, సువాసన లేదు. కానీ హల్లెలూయా. హల్లెలూయా. శిల్పకారుడైన యేసయ్య, శిల్పకారుడి చేతిలో ఉన్నాను. ఆయన నాపైన అని ఊతాడు. ఆ ఊతలోనే సువాసన వచ్చేస్తుంది. రాజులైన ఏకైక సర్వలోక కూటమి నీదే. రాజుల రాజు
ప్రభువుల ప్రభువైన తండ్రి కుమారుడు నేనే 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 యేసు కొడుకునే నేనే ఆచు కొడుకుని యేసు కొడుకుని యేసు కొడుకుని ఆచు కొడుకుని యేసు లేకపోతే అది అంతా సున్నా, అది అంతా సున్నా. వసన సువసన వసన సువసన నాపై ఉన్న యేసు క్రీస్తే సువసన యేసు సువసన సువాసన యేసు సువాసన కొంచెం స్మైల్ హలో హల్లెలూయా యేసు సువాసన ఇప్పుడు నువ్వు అంతే కనుక నీ వెంట వచ్చేస్తుంది అంతే. నేను చెప్తున్నాను, ఇచ్చే కొలది ఇస్తూనే ఉంటాడు యేసు. ఇచ్చే కొలది ఇచ్చేది కొలది ఇక్కడ కొంచెం డౌన్ అవుతున్నారు. ఇచ్చే కొలది ఇస్తూనే ఉంటాడు యేసు. హల్లెలూయా. నువ్వు అనుకున్న పేరు అర్థం వేరు, ఇప్పుడు నేను చెప్తున్న పేరు అర్థం వేరు. ఆయన పేరు ఇవ్వడమే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పేరు ఇవ్వడమే తప్ప తీసుకోవడం ఉండదు. ఆయన ఇస్తూనే ఉంటారు ఎప్పుడు. నేను వెళ్తూనే ఉంటాను సన్నిధికి. అక్రమం క్షమించాడు, లోపాలు క్షమించాడు, దోషాలు క్షమించాడు, పాపాలు క్షమించాడు, అతిక్రమం క్షమించాడు. అందుకే కదా యేసయ్య ఇన్ని గాయాలు పొందాడు. ఈ పాపం పైన అధికారం సదానికి
పోయినా అలాగ ఆగిపోవలసిందే. ఆమె సమాజం అనుకుంటుంది వెనక్కి వెళ్ళిపోతున్నాడు అనుకుంటుంది, కానీ వెనక్కి వెళ్ళిపోయింది దేనికోసమో తెలుసా? హల్లెలూయా! ఈ సింహాసనం మీద కార్యములు కాలేసుకుని కూర్చోబెట్టుకుని చేయడానికి యేసును ఎన్నుకున్నాడు. నువ్వు నమ్మితే ఒక్కసారి గట్టిగా కళ్ళలో చెప్పు చాలు. నీతో ఒకటి మా జీవితం వాంఛగా పెద్ద కుప్పల నుండి దీనులను పైకి లేమనెత్తువాడు, ఏకాగ్రులను సంసారులుగా చేయవాడా, బలహీనతలో బలమిచ్చేవాడా, శక్తిహీనతలో బలాభివృద్ధి అనుగ్రహించేవాడు, సింహాసనాసీనుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండేవాడా, మా చెయ్య కంటే ముందు మీ చెయ్యతో మా చేతులు పట్టుకుని పైకి లేవనెత్తువాడా, లోకంలో ఉన్న వారికి పరజలకు సాతానికి అందకుండా సింహాసనం మీద నిలబెట్టువాడా, అభిషేకం ఇచ్చి నవ్వుతో నింపేవాడా, పరిశుద్ధాత్మ నవ్వును, పరిశుద్ధాత్మ పరలోక ఉచితాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి శిరస్సు మీద చూస్తున్నాను. ప్రతి ఒక్కరు మీద దేవుని యొక్క శిరస్సు, దేవుని యొక్క అభిషేకాన్ని చూస్తున్నాను. మీ శిరస్సులు ప్రకాశిస్తున్నాయి, మీ శిరస్సులు నవ్వుతున్నాయి, మీ నచ్చులను మీ కాలు వేడి కాలువల గుంతులు వేస్తున్నాయి, చిక్క కాలువల గుంతులు వేస్తున్నాయి. మీరు స్వతంత్రులు, మీరు భారములను లేదు, మీ పాప భారమంతా యేసయ్య సముద్ర అగాధములో పెట్టవేశాడు. ఎగురుతే ఎగురొచ్చు పిల్ల రక్తంతో కడగబడిన మీ అందరికీ అట్టి అభిషేకం ఇచ్చును గాక. నజరేయుడు యేసు నామములో పొందుకుని ఆమె.